ఇంట్లో ఎవరు లేరు అనుకుంటా, బట్ నా దగ్గర కూడా. ఓ హాయ్, కెన్ ఐ కమ్? No. దిస్ ఇస్ మై నాన్ సెన్స్ బ్రదర్. Hello. This is my nonsense sister. ఓకే, సో ఈరోజు నేను అందరికీ పిలిచాను బికాజ్ నేను నా కొత్త ఇంటి చూపియాలి అనుకున్నాను. సో కెన్ యూ ప్లీజ్ నాట్ కాల్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ వన్స్? Okay. సో ఎనీవే, నేను మైక్ పెట్టుకున్నా, ఇప్పుడు మాట్లాడగలుగుతాను. ఓకే, సో నేను ఇప్పుడు మా సారీ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ చేయకు, ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా. Okay. ఎందుకంటే హోమ్ టూర్ బాగా నడపాలి కాబట్టి చాలా క్లీనింగ్ చేసేసుకున్నా. నువ్వు ఒక ప్రామిస్ చేయాలి నాకు, చేయగలుగుతావా? అందరి ముందు నువ్వు కూడా ఇంటికి చాలా క్లీన్ గా పెట్టుకుంటావు అని. నేను పెడుతున్నా. దొరికిపోయాడు, చాలా కష్టంతో నేను క్లీన్ చేయించాను. అందుకే రండి, లెట్స్ సీ ద హోమ్ టూర్. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ హాల్ అన్నమాట. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కోజీ, చాలా కంఫర్టబుల్ ప్లేస్. అండ్ పర్సనలీ నాకు ఇది చాలా నచ్చింది, చాలా కష్టంగా కూడా చేయించారనమాట. వుడెన్లో మీరు చూస్తున్నారు, ఇత్తడి మెటీరియల్తో. అండ్ నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన కోసం ఇలాంటి చేయడం జరిగింది. ప్లస్ ఐ లవ్ ద వాల్ విచ్ ఇస్ పేర్డ్ అప్ విత్ ఇట్. ఇట్స్ అ ప్రాపర్ బ్రిక్ వాల్ పేపర్ అనమాట. అండ్ చాలా డీటెయిలింగ్గా చేయించాము, చాలా రస్టిక్ ఫీలింగ్ ఉండాలనేసి. దెన్ యూ సీ దిస్ వుడెన్ థింగ్ that we have created. It's a beautiful wall. I love it because again చాలా దేశీ, చాలా ఇండియన్ వైబ్స్ ఉంది దీంట్లో. అండ్ దీంతో మ్యాచ్ అయినట్టు మనం వినియర్స్తో చేపించాము మొత్తం. ఇక్కడ పైన చూడండి. సో ద హోల్ ఫీల్ ఆఫ్ దిస్ హౌస్ ఇస్ వెరీ దేశీ. అండ్ అలాగే ఇక్కడ కూడా చూస్తే మీకు ఫ్యాబ్రిక్లో చేపించామన్నమాట పైన. So completely different feeling altogether. I love the whole vibe of Indianness in this entire house. Honestly, naku desi things, desi food, మన ఊళ్ళో ఉన్న అన్ని ప్రతిదీ కల్చర్ కానీ ఫెస్టివల్ కానీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకో తెలీదు, అంటే ఆ ఫీలింగ్ వేరే అనమాట, ఎక్కడ దొరకదు. అండ్ మీరు ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే చాలా ఇప్పుడు స్కాండినేవియన్ స్కార్ఫ్ అని చెప్పేసి మన ఇండియన్ డిజైనర్కి ఫాలో చేసి వాళ్ళు వేరే వేరే పేరు పెడుతున్నారు. కానీ బేసిక్గా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న ఫ్యాబ్రిక్, డిజైన్, కల్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ సో సో బ్యూటిఫుల్. That's why I wanted to capture all of this in this house. And ఇంకా నాకు ఆపర్చునిటీ వస్తే ఇంకా నేను కొంచెం చూపిస్తాననేసి ఉంది. సో ఇది వచ్చేసి నా డైనింగ్ టేబుల్. అండ్ ఇట్స్ అ రౌండ్ డైనింగ్ టేబుల్. వన్ ఆఫ్ ద క్యూట్ థింగ్స్ దట్ ఐ లైక్ హియర్ ఈస్ దిస్. సో క్యూట్, రైట్? సో ఇక్కడ మీరు మీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, అందరు వచ్చి ఇట్లా తినొచ్చు అనమాట. సో ఐ రియలీ లైక్ ఇట్ బికాస్ ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం పూజ చేపించాము మా ఇంట్లో. దాని తర్వాత ఫస్ట్ మీల్ చేసిన టైంలో ఇక్కడే అన్ని వెజిటేబుల్స్ అండ్ అన్నీ పెట్టేసుకొని అందరూ చాలా అంటే బ్యూటిఫుల్గా తిన్నామన్నమాట. ఆ రోజు ఎందుకో తెలీదు, అది ఘీలో చేపించి చాలా ప్యూర్గా చేస్తారు కదా, అది అంత టేస్ట్ ఉండే. అండ్ ఆ డే నుంచి నాకు ఈ డైనింగ్ టేబుల్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్, ఐ మీన్ నాట్ మెనీ ప్లేసెస్ హ్యాస్ ఇట్, రైట్? అట్లీస్ట్ నేను అయితే రెస్టారెంట్లో చూసాను కానీ ఇంట్లో ఇలాంటివి చూడలే. ప్లస్ ఇట్స్ అ బిగ్ డైనింగ్ టేబుల్, సో మెనీ పీపుల్ టుగెదర్, ఎవరైనా ఉంటే అందరూ వచ్చి ఇక్కడ తినొచ్చు హ్యాపీగా. అండ్ ఇట్స్ అ క్యూట్ చైర్ యాజ్ వెల్. అండ్ ఐ థింక్ మనం తిని మాట్లాడితే బాగుంటుంది కదా. చాలా ఆకలి ఇస్తుంది కానీ వెయిట్ చేస్తున్నా, నాకు ఎవరు ఏం ఫుడ్ పెట్టట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓ వచ్చావా, ఏంటది? Diet laddus. Diet laddus? Yeah. Oh my god. Do you know how to prepare this? Yeah. Really? ఎలా చేస్తారు చెప్పు. మర్చిపోయినా. దొరికిపోయాడు, మర్చిపోయాను. ఓకే, ఇది యాక్చువల్లీ నా సిస్టర్ చేసి వెళ్ళింది ఫర్ మీ అండ్ హిమ్, బట్ క్లియర్లీ హీఈస్ నాట్ ఈటింగ్, ఐఎమ్ ఓన్లీ ఈటింగ్.
బట్ నాకు రెసిపీ అయితే నా సిస్టర్ ఇచ్చింది. నేను మీకు కూడా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్గా దీంట్లో అన్ని న్యూట్రిషియసే ఉంటుంది. అంటే కాజు, కిష్మిస్, బాదం, చియా సీడ్ అన్ని మిక్స్ చేసి దీంట్లో దే స్టిక్ ఇట్ విత్ ద డేట్స్ అనమాట. క్లియర్లీ రియల్ లైఫ్లో మాకు డేట్స్ లేవు కాబట్టి అట్లీస్ట్ లడ్డూలో అయినా డేట్ ఉండాలి అని లడ్డు తింటున్నాము. సో ఫర్ యూ ఆల్సో. No, it's happy birthday to me. Khao. आप खाओ. Abhi kha liya. Thank you. Okay. It's good, guys. It is very good. So anyway, first hall అయితే చూసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ హాల్ చూద్దాం. Let's go. So ఇది మన సెకండ్ హాల్. Come. Main section. Come here. చూడు. ఏమైందిరా? ఏం లేదు. Secret of her beauty. ఇది చిన్న థింగ్స్, చిన్న హ్యాపీనెస్ అన్నమాట. गौर से देखिए. నీ రూమ్ చూపిస్తాను ఉండు. వచ్చింది టైం మాకు కూడా. ఓకే, What is the secret of your beauty? సో మెనీ థింగ్స్ ఆర్ సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ. దట్స్ ట్రూ గైస్, ఇట్ టేక్స్ అ లాట్. బట్ నిజంగా నేను ఇంత మేకప్ అయితే వాడను, జస్ట్ ఉట్టిగా నా ఇంట్లో ఉంటుంది అట్లా. సో దిస్ ఇస్ ది మోస్ట్ క్యూటెస్ట్ ప్లేస్ అగైన్. చాలా ఎస్థెటిక్ బట్ ఓవర్ ద టాప్ కూడా లేదు. సో మీకు గుర్తుంటుంది అంటే నా పాత ఇల్లు చాలా డిఫరెంట్ వైబ్లో ఉండే, కానీ ఈ ఇల్లులో బేసికలీ చేపించిన వాళ్ళు ఎవరైతే ఆర్కిటెక్చర్ పర్సన్ ఉన్నారో వాళ్ళు చాలా ఎస్థెటిక్గా, చాలా సింపుల్గా చేపించారు అనమాట. సో యాజ్ యూ కెన్ సీ ఇది మొత్తం వాల్ పేపర్ ఒక మ్యాట్ లుక్లో ఉంది, గ్రీన్ మ్యాట్ లుక్లో, అండ్ దానికి తగ్గినట్టు ఒక వుడెన్ ఫీల్ ఇచ్చినారు మొత్తానికి. ఇఫ్ యూ సీ ద ఎంటైర్ హౌస్ లైక్ టేక్ అ రౌండ్ అబౌట్, మీకు అన్ని వుడెన్ కనిపిస్తుంది. సో ఇట్ గివ్స్ యూ దట్ న్యాచురల్ ఫీలింగ్ అండ్ ఆల్సో it takes you close to nature, right? Yeah. Okay, now coming back here, this is the TV section, and ikkada chala again basic pettamu, చాలా ఎక్కువ ఏం చేయలేదు. ఇది యాక్చువల్గా నేను ఏఎంబి మాల్లో ఏదో ఒక షాప్లోనే బై చేసిన, నాకు గుర్తు కూడా లేదు. ఐ థింక్ దానుబ్ హోమ్స్ ఆర్ సంథింగ్. దిస్ ఈజ్ అ బుద్ధ ఐ టుక్ ఫ్రమ్ బంజారా హిల్స్. ఒక మాల్లో ఒక డెకార్ షాప్ ఉండే, అక్కడే బై చేసిన అనమాట. అండ్ దిస్ ఈస్ అ క్యూట్ థింగ్ ఐ వాంట్ టు షో యూ గైస్. డూ యూ నో వాట్ ఈస్ దిస్? No. This is a Bluetooth speaker. Oh. Yeah, it's a cute Bluetooth speaker. సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్న టైంలో నేను పిచ్చేకిపోయాను ఇది, అంటే ఆ లుక్స్ చూసి అండ్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ ఐ థాట్ వై నాట్ బై దిస్. So it opens like this. So we can sing on that? Yeah, you can also sing. Okay. Yeah. It will help my singing skills. ఇది పాడు చూడు. How to switch it? నా మైక్ ఇక్కడ, వాడు మైక్ అక్కడ. Hello. కితనే అర్మాన్ మాన్ మాన్ जाने तेरे वास्ते सोनी. Yeah. So this is the actually charge లేదు ఇప్పుడు దీనికి, అదర్వైజ్ నేను చూపించేదాన్ని. ఇట్స్ వెరీ వెరీ క్యూట్. మీరు మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, సాంగ్ పాడుకోవచ్చు, అండ్ బేసికలీ ఇట్ హ్యాస్ అ కెరాఓకే. అండ్ ఓకే, దిస్ ఇస్ వెరీ సింపుల్ ఏరియా. దిస్ ఇస్ సంథింగ్ అగైన్ లైక్ విచ్ వీ టుక్. ఐ థింక్ ఇది ఆస్ట్రేలియాలో ఒక షాప్ ఉంది, పాండా షాప్ అని, అక్కడ బై చేసినాము. చాలా క్యూట్ ఉంది అని. రియల్ లైఫ్లో నేను డాగ్స్ పెట్ లాగా పెంచుతామంటే చాలా కష్టం అవుతుంది అని ఇలాంటివి తీసుకున్నా. అండ్ ఆబ్వియస్లీ హీ కాంట్ డినై మీ, హీస్ నాట్ గోయింగ్ టు బార్క్ అట్ మీ ఆల్సో. దిస్ ఇస్ బేసిక్లీ టైమ్. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇది ఒక ప్లేట్ డిజైన్లో ఉండి కొన్ని డిజైన్స్ ఉంది. నాకు ఇలాంటి డిజైన్ యాక్చువల్లీ చాలా ఇష్టం అనమాట. Yeah. And one more thing that I missed out on is the chandelier. It's a droplets format lo undi, and this is like water వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. Really, really beautiful. Now let me take you to this side, and this is very simple అనమాట. చాలా సింపుల్. ఎప్పుడన్నా చిల్ అవ్వాలి, మీరు క్వీన్ లాగా ఫీల్ అవ్వాలంటే ఇలా కూర్చొని జస్ట్ చిల్ అవ్వాలి. ప్లస్ this is the hand wash area, but we tried to decorate it in our little ways. Now let me take you to our kitchen.
వెల్కమ్ టు మై కిచెన్. సో దిస్ ఇస్ ద కిచెన్ ఏరియా అండ్ ఈ ఏరియాకి నేను ఎక్కువగా ఎందుకు వస్తాను తెలుసా? ఎందుకంటే ఎప్పుడన్నా నాకు గ్రీన్ టీ కానీ నార్మల్ టీ కానీ కాఫీ కానీ నేను ఇవన్నీ ఎక్కువ తాగుతా కాబట్టి అప్పుడు వస్తానన్నమాట. కానీ వీడు మాత్రం అసలు మామూలు రాడు. ఎప్పుడన్నా కావాలంటే డయట్ ఫుడ్ అని చెప్పి నాకు కూడా మొత్తం డయట్ మీద పెట్టుకున్నాడు అనమాట. అండ్ హీ ఈట్స్ అ లాట్ బట్ డజంట్ గెయిన్ వెయిట్. వాట్ అ బ్లెస్సింగ్ గైస్. Seriously. She's lying. Okay, she's basically lying. No, I'm not. She's the one who cheats on diet. Not me. అదేంటి ఇంత పెద్ద మాట అన్నావు? ఓకే. అండ్ నౌ యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ లైక్ అ సింపుల్ డెకోర్. ఇక్కడ గ్లాసెస్ పెట్టుకోవడానికి జస్ట్ ఏదో చిన్నగా ట్రై చేసాము. మా ఇంట్లో ఎవరు తాగరు అట్లా ఆల్కహాల్ కాబట్టి జస్ట్ ఏదో టీ కాఫీ కోసం పెట్టుకున్నాము. ఇక్కడ అన్ని మసాలాస్ ఇవన్నీ ఉంటుంది బట్ ఇట్స్ వెరీ మెస్సీ, డోంట్ సీ ఇట్. ఓకే. And ikkada again small things, the spoons and everything are here, and ikkada mana plates and everything is placed here. It's a very cute small kitchen anamata. Kani anni undi. Ikkada unna మైక్రోవేవ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఇంత తింటాము, ఇంత మళ్ళీ ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటాము, మళ్ళీ ఇక్కడికి వస్తాం అనమాట. అండ్ సో ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు చూడము అది, బికాస్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అగైన్ ఈ సైడ్ చూస్తే కూడా దీంట్లో గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా స్టోరేజ్ ఉంది. ప్రతి చోట మీకు స్టోరేజ్ ఉంటుంది. ఆ పైన కూడా చూడండి అన్ని షెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద చిమ్నీ. సో ఇట్స్ అ వెరీ ఫంక్షనల్ కిచెన్. అండ్ ఇక్కడ నా ఎప్పుడన్నా షూట్కి వెళ్ళిన టైంలో అన్నీ ఇక్కడ ప్యాక్ చేసి ఉంటుంది. ఇది కూడా కిచెన్లోనే ఉంది. సో నాకు షూట్ వెళ్ళాలి అంటే డైరెక్ట్ ఇది ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ అన్నీ ఉంటుంది, చియా సీడ్ ఉంటుంది, ప్లస్ హెల్దీ థింగ్స్ ఉంటుంది ఇమీడియట్గా కావాలన్న టైంలో. ఇక్కడ కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది స్టోరేజ్ టైప్లో. I don't know if you should see this. No, you should not see this. Yeah, so that's about it. It's a small kitchen. Chala functional untadi and anni pack chesi హ్యాపీగా ఇక్కడ పెట్టుకున్నాము. దిస్ ఇస్ ద ఫ్రిడ్జ్ ఏరియా అండ్ ఇట్ డజంట్ సే అ లాట్. ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ మనం వెళ్ళేది అదే ఇక్కడ ఉంది అనమాట. దిస్ ఇస్ ద క్యూట్ బటర్ఫ్లై అండ్ ఇది థైలాండ్ ట్రిప్ వెళ్ళిన టైంలో. అండ్ ఇది ఆస్ట్రేలియా. సో ఐ థింక్ త్వరలో మా బ్రదర్ కూడా ఆస్ట్రేలియా వెళ్తారని అనుకున్నాము. సో లెట్స్ సీ వెన్ దాట్ హ్యాపెన్స్. Fingers crossed. So kitchen is very basic but fully functional అన్నమాట. ఇటు సైడ్ కూడా చూస్తే మీకు ఇలా షెల్ఫ్స్ ఉంది అన్నమాట. ఇక్కడ మనం ఆనియన్స్ అండ్ పొటాటో ఇవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ నార్మల్ స్టోరేజ్ అన్నమాట. అండ్ ఇటు సైడ్ కూడా అది ఉంటుంది. ఇఫ్ యూ సీ దిస్ సైడ్ వీ హ్యావ్ వన్ డిష్ వాషర్. ఇట్స్ అ డిష్ వాషర్. అండ్ ఎప్పుడన్నా మా పని మనిషి అక్క దీది నహి ఆతి హై, అక్క రాకపోతే ఇక్కడ అన్ని గిన్నెలు పెట్టేసి ఇక్కడ వాష్ చేసేసుకుంటాం అనమాట. ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఒక 40 minutes 1 hour ఆ టైంలో అన్నీ అయిపోతుంది. ప్లస్ ఐ హ్యావ్ అ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఎవ్రీథింగ్. సో యా, పైన ఏమైనా ఉంటే మాకు సంబంధం లేదు బేసిక్గా చెప్పాలంటే. కానీ ఇవన్నీ క్యూట్ థింగ్స్ మనం యూజ్ చేసేది ఉన్నాయి. నౌ లెట్ మీ షో యూ ద బెడ్రూమ్. సో ఇది ఆ బెడ్రూమ్ అనమాట. దిస్ ఈజ్ బేసిక్లీ గెస్ట్ బెడ్రూమ్. కానీ ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయి, కానీ బెడ్ మాత్రం క్లీన్గా ఉంటుంది. అండ్ ఆల్సో షెల్ఫ్స్లో చాలా జాగ్రత్తగా అన్నీ పెట్టాము బికాజ్ ఎంగేజ్మెంట్ జస్ట్ రీసెంట్లీ అయింది కాబట్టి చాలా బట్టలు ఇక్కడ ఉన్నాయి యాజ్ యూ కెన్ సీ. బట్ లుక్ ఎట్ దిస్, సో ప్రిటీ. సో దిస్ ఇస్ యాక్చువల్లీ నా ఫేవరెట్ బెడ్రూమ్ ఈ హౌస్లో. ఎందుకంటే ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్ లైక్ దిస్ ఇస్ సో క్యూట్ అండ్ లైక్ ఆ ఓల్డ్ వైబ్ ఇస్తుంది కదా, అంటే కొంచెం మీడియవల్ టైం, కింగ్డమ్ టైం గురించి. సో నాకు అది చాలా నచ్చుతుంది. ప్లస్ లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ ఇన్సైడ్ దిస్. దిస్ ఇస్ ద ఓన్లీ కబోర్డ్ ఐ కెన్ షో. సో యాజ్ యూ కెన్ సీ అన్నీ ప్యాక్ అయి ఉంది. ఇది మొత్తం ఎంగేజ్మెంట్ టైంలో ఏమేమి వాడుకున్నాము. ఇది యాక్చువల్లీ ఒకటి అవుట్ఫిట్ తీసుకున్న పెళ్ళి టైంలోకి, అది ఇక్కడ ఉంది అనమాట. దీని గురించి స్పెషల్లీ ఒక ఎపిసోడ్ చేస్తా బికాజ్ నేను చాలా వెతికి నాకు ఫైనల్లీ ఈ అవుట్ఫిట్ దొరికింది. అండ్
యా త్వరలో ఇది యూస్ అవుతుంది. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఇది వచ్చేసి ఇంకా కొన్ని షాపింగ్ చేసాము ఎంగేజ్మెంట్ టైంలో, అది ఉంది. ప్లస్ ఇది కూడా అవుట్ఫిట్, ఇది కూడా అవుట్ఫిట్. సో మొత్తానికి అన్ని అవుట్ఫిట్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తే కూడా కొంచెం గ్యాప్లో ఆర్గనైజ్ చేసేవి అన్నీ ఉంది ఇక్కడ. సో ఇది ఒక స్వెటర్, క్యూట్ స్వెటర్ అనమాట. అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ వన్. సో అన్నీ నా కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది, అక్కడ అక్క వాళ్ళది అన్నీ ఉంది, ఇక్కడ నాది ఉంది. ప్లస్ కింద చూడగండి, అక్కడ కూడా కొన్ని షాపింగ్ చేసేవి ఉన్నాయి. కొన్ని అయితే నా బలంలో నేను చేశాను ఆర్గనైజ్, కానీ ఎక్కువ చేయలేను అందుకని. అండ్ అగైన్ ఇఫ్ యూ సీ దిస్ సైడ్ ఐ హ్యావ్ మోర్ క్లాత్స్. యో సో ఇక్కడ కూడా కొంచెం జాకెట్స్ ఉన్నాయి. ఇది కాశ్మీర్లో తీసుకున్నా అనమాట, ఇది కూడా ఇక్కడ ఉంది. అండ్ అలాగే ఐ థింక్ కొన్ని అయితే బిగ్ బాస్లో కూడా వాటిన అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని అవుట్ఫిట్స్ అయితే నేను యాక్చువల్లీ గివ్ అవేకి చూసుకుంటున్నాను అన్నమాట. అంటే ఐ సైడ్ బర్త్డే డే కూడా నేను ఆబ్వియస్లీ ఒక గివ్ అవే చేశాను 10,000 ఫర్ 10 పీపుల్ అని. అలాగే బట్టలు కూడా నేను ప్లాన్ చేస్తున్నా ఫర్ గివ్ అవే. సో ప్లీజ్ టెక్స్ట్ మీ ఆన్ Instagram or Facebook or anywhere and let me know మీకు బట్టలు కావాలంటే తప్పకుండా నేనైతే పంపిస్తాను. కొంతమందికి పంపిస్తాను, ఎందుకంటే ఎక్కువ కూడా లేదు. బట్ యా ఎంతైతే ఉంది నా బలంలో నేను చేయగలుగుతాననేసి. ఈ కలెక్షన్లో ఏమైనా ఉంది అంటే తప్పకుండా ఐ వాంట్ టు గివ్ ఇట్ టు యూ గైస్. సో వెల్కమ్ టు మై బెడ్రూమ్. ఇది ఒక స్పెషల్ వీడియోలో నేను మొత్తానికి చూపిస్తాను, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్లీ నేను రెడీ చేయించాను ప్రతిదీ దగ్గరుండి. సో ఐ వాంట్ టు మేక్ అ స్పెషల్ వీడియో ఆన్ దిస్. సో లెట్స్ సీ ద బాల్కనీ బికాజ్ ఇట్స్ అ సీక్రెట్. ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నౌ వెల్కమ్ టు మై బాల్కనీ. అదిగో అక్కడ చూడండి ట్రాఫిక్. కెన్ యూ బిలీవ్ ఇట్ గైజ్? నిజంగా ఏమైంది అసలు హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్ ఏంది బ్రో? వాట్ ఇస్ దిస్? రోడ్ మొత్తం రెడ్ ఉంది. ఓ మై గాడ్, నాకు బయటికి వెళ్ళాలంటే భయం వస్తుంది నిజంగా. సో దిస్ ఇస్ మై జూలా విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ మై ప్రీవియస్ హౌస్ ఆల్సో. మీరు ముందు కూడా చూసి ఉన్నారు. అండ్ దిస్ ఇస్ రియలీ మై ఫేవరెట్ ప్లేస్. కానీ ఇప్పుడు చాలా నాయిస్ ఉంది ఈ ఇంట్లో. సో కొంచెం ఇటు సైడ్ రావడం అంటే కష్టం అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ థింగ్, ట్రాఫిక్. ఐ బ్లేమ్ ట్రాఫిక్ ఫర్ ఎవ్రీథింగ్. నిలఫర్ వెళ్దామా అడుగుతుండు మా బ్రదర్. బట్ యా దిస్ ఇస్ అ పీస్ఫుల్ స్పేస్. కానీ ఒక్కటే అనుకుంటా, ORR దగ్గర అసలు మామూలు క్రౌడ్, మామూలు ట్రాఫిక్ లేదు. ఇది చాలా ప్రశాంతంగా ఉన్న పోర్షన్, కానీ కొంచెం ట్రాఫిక్ తగ్గి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ ఒకటే చెప్పగలుగుతాను, దట్ ఈ సైడ్లో ఉన్న వ్యూ ఇట్స్ లైక్ న్యూయార్క్ సిటీ మై ఫ్రెండ్. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్, ఓ మై గాడ్, క్రేజీ వ్యూ. మీరు నైట్ టైం అన్ని లైట్స్ క్లోజ్ చేసి ఈ వ్యూ చూస్తే మీకు న్యూయార్క్ కన్నా ఇంకా బ్యూటిఫుల్ వ్యూ మన హైదరాబాద్లో కనిపిస్తుంది అనమాట. సో ఐఎమ్ వెరీ లక్కీ దట్ నేను ముందు హౌస్లో ఉన్నా కూడా అక్కడ కూడా చాలా మంచి వ్యూ ఉండే, ఇక్కడ కూడా క్రేజీ వ్యూ ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ. అండ్ కెన్ యూ సీ సంథింగ్? 7, I am a perfect Dhoni fan. So Dhoni, this is for you. నేను ప్రతిరోజు ఇదే కప్లో కాఫీ తాగుతాను అనమాట. అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ హిస్ గేమ్. ధోనికి పక్కా ఫ్యాన్ నేను. అండ్ అలాగే ఇంకా ఏమైనా ఛాన్స్ వస్తే ఏదో ఒక రోజు ధోనితో కలిస్తే ఎంత బాగుంటుందో అని అప్పుడప్పుడు నేను ఇక్కడే ఉంది డ్రీమ్ చేస్తున్నాను అనమాట. సో చూద్దాం. ఎందుకంటే విరాట్ కోహ్లీకి మీట్ అయ్యాను, కానీ ధోనికి మీట్ అవ్వడం అనేది ఓ మై గాడ్, ఎప్పుడు అవుతుంది ఆ డ్రీమ్ ఫుల్ఫిల్? సో దిస్ వాజ్ ది ఎంటైర్ హోమ్ టూర్ అనమాట. కానీ 2 రూమ్స్ ఇంకా ఉంది. ఎలా అయితే నేను చెప్పాను, వీడు రూమ్ కూడా
బాకీ ఉంది, అది కూడా చూడాలి మీరందరూ. లాస్ట్ టైం నా రూమ్ చూపిలే మీకు, దాని తర్వాత ఒక 1 year తర్వాత నేను మళ్ళీ వచ్చాను. కానీ ఈసారి తొందరగా వస్తాను, వీడి రూమ్ అండ్ నా రూమ్ దగ్గరుండి మీకు చూపిస్తాము, ఎందుకంటే చాలా కష్టపడి చేపించామన్నమాట. అండ్ వీ హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్ ఆన్ బోత్ ద రూమ్స్ అండ్ వీ వాంట్ టు షో ఇట్ బికాస్ ఇట్స్ రియలీ స్పెషల్. ఐ హోప్ మీరు కూడా ఇలాంటి డెకరేషన్ టైప్లో కొంచెం ఇన్స్పైర్ అయ్యి మా సైడ్ నుంచి కూడా ఏమైనా తీసుకుంటారంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఐ హ్యావ్ సో మెనీ అమేజింగ్ వీడియోస్ కమింగ్ అప్, సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు శుభశ్రీ రాయ్ గురు Official. Bye.